అబ్బాబాబా లక్ష్మి ఏంది పొగ? ఇంకా ఎందుకు ఎవత్తా? ఇలా వంట గింట ఏమి అక్కర్లా, కావలసిన పదార్థాలు పట్టుకొచ్చాను. చూడు మరి చూడు మరి. సుబ్బన్న, ఇవన్నీ ఎక్కడివి? మన అయ్యగారింతో పెళ్లి కదా. ఇంతవరకు అక్కడే ఉన్నావా? అవును మరి, అయ్యగారు ఒక్కటే ఆర్డర్ వేసేశారు, పెళ్లి ఏదాకా నువ్వు ఏడకి కలలు కొడతారని. సరేగా చెల్లమ్మా, నువ్వు పెళ్లికి రాలేదే? అబ్బా అబ్బా, పెళ్లి ఒక వైభోగంగా జరిగింది చూడు. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండారో చిలక గోరిక. ఇంకెప్పుడు వాడి సంగతి నా దగ్గర ఎత్తుకు. లక్ష్మి, ఏంటిది? ఏడుస్తున్నావా? ఏమన్నానని? ఇప్పుడు నేను ఏమన్నానని చెప్పు చెప్పు. ఏమీ లేదు. నేను నమ్మ. ఏమీ లేకపోతే ఎందుకు ఇస్తావు? ఏదో ఉంది చెప్పు లక్ష్మి. నువ్వు చెప్పకపోతే నా మీద ఉంటే. ఏందమ్మా ఇది? ఏందమ్మా చెప్పమ్మా. అసలు ఏం జరిగిందో నాతో చెప్పమ్మా. ఏమిటో అత్తయ్య, అచ్చటా ముచ్చటా తిరగకుండా వెంటనే ప్రయాణం పెట్టావు. నీకు తెలీదే, వాడు ఇక్కడే ఉంటే ఆ మాయదారి లక్ష్యం వల్ల మళ్ళా పడిపోతాడు. ఆ జాసలో పడి మన పద్మను సరిగ్గా చూడు. వాడిని తీసుకెళ్లి ఊళ్ళో పడేస్తే మాటే మర్చిపోతాడు. తెలిసిందా? సరే అత్తయ్య. చూడత్తయ్య, అభం శుభం ఎరగని పిల్ల, ఒక్కగానొక్క పిల్ల, గారాబం చేత పని పాట ఏమీ నేర్పలేదు. నీ చేతిలో పెడుతున్నాను, ఎలా చూసుకుంటావు? అబ్బబ్బా, ఏమిటే నీ సోది? నీకైనా బిడ్డ, నాకు మాత్రం బిడ్డ గదితే పద్మ. నడవండి నడవండి, మళ్ళీ రాహుకాలం కేతుకాలం అన్ని వస్తాయి. వర్జం వారం నడవండి. నాయన, అత్తయ్యకి మామయ్యకి వెళ్ళొస్తామని చెప్పరా? వెళ్ళొస్తాను. మంచిది నాయన. నాన్న, అమ్మ వెళ్ళొస్తానమ్మా. క్షేమంగా వెళ్ళరా అమ్మా. ఇదంతా అమ్మ రా చేసింది. నీ బతుకుల్లో నిప్పులు పోసి తన కూతురు కాపర్ నిలబెట్టుకుందా. ఉండు ఉండే చెప్తాను. అస్సదియ ఒక్క ఏటుతో 2 ముక్కలు కావాలా? చస్తే సత్యం చేయాలి. చెల్లమ్మ, నన్ను ఆపద్దు. నీ మీద అపలం చేసి నీ బతుకు బండా చేసింది ఆ రాక్షసి. మరికి ముక్కలు చేస్తాను. వదులు. నా మాట వింటావా? కడుపున పుట్టకపోయినా తోపుట్టలాగున్నావే మనం. మన మీద నాయుడిని నిందేస్తాను. ఏం చేశాం? ఏమీ ప్రయోజనం లేదు. జరిగిన పెళ్లి రద్దు అవుతుందా? ఏమీ కాదు. నా మాట విను, ఇది ప్రపంచం. ఎవరి బాగు వాళ్ళు చూసుకోవడంలో తప్పు లేదు. అందుకని ఎదటాళ్ళ కీడు చేస్తారా? బతుకులు పాడు చేస్తారా? ఇంత పాపం చేసిన వాళ్ళని బతి బొమ్మలు వదిలే ఉంటాను చెల్లమ్మా. ఎవరి పాపం వాళ్ళనే కొడుతుంది. కాదు కాదు, అడుగు ముందుకు వేసావంటే నా మీద ఒట్టే. నా మాట మీద గౌరవం ఉంటే కాదు. నీ క్వాలిటీ ఏముంది? తలుచుకో, ఆకాశాన్ని దేవుడు తలుచుకో. ఏముంది? ఏం పని చేసావు సుబ్బన్న? లేదు లక్ష్మి, అనుకున్న పని చేస్తుంటే జైలుకు కాదు ఉరితమ్మని బొమ్మన్న పోయేవాడి. బతికిపోయా అనుకోబాక దీనికి పగ తీర్చుకు తీరుతాను. విన్నారా వాడి మాట? విశ్వాసఘాత కూడా నీకు నేనేం ద్రోహం చేశాను?
మా లక్ష్మికి దోహం చేయలా, మా లక్ష్మీమతికి బండలు చేయలా. నిన్ను ఎప్పటికైనా నేను తిరిగి రాకమాను, నీ ప్రాణాలు తీయకమాను. లక్ష్మి, బాబు జాగ్రత్త. లక్ష్మి, బాబు జాగ్రత్త. బాబు, బాబు, సుబ్బన్ని కాపాడండి బాబు. ఏదో ఉద్రేకులు అలా చేశాడు. ఇంకెప్పుడు అలా జరగకుండా నేను చూసుకుంటాను. కాపాడండి బాబు. కాపాడడం కదే, నువ్వు మాకు చేసిన ద్రోహానికి వీలైతే నిన్ను జైల్లో దోయించుండాల్సింది. అమ్మా, ఎవరు ద్రోహం చేసింది, ఎవరు పాపం చేసింది ఆ భగవంతుడికి తెలుసు. అనుభవిస్తాను, తప్పకుండా అనుభవిస్తాను. పిచ్చిదాన, ఎందుకు ఇలా విచారిస్తా? విచారం కాకపోతే ఏముంది నా బ్రతుక్కి? నాలో ఆశలు రేపి ఎన్నో బాధలు చేసి ప్రేమించిన ప్రియుడు నాకు దూరం అయ్యాడు. కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉన్న అన్నలాంటి సుబ్బన్న నా కోసం చెరసాల పాలయ్యాడు. నా బ్రతుకిలా కలకాలం కష్టాలతో కన్నీరు కార్చవలసిందేనా? నా ఆశలు ఇలా అంతరించిపోవలసిందేనా? ఆశ ఏమిటి నీ ఆశ? ఏ ఆశతో ఇల్లు వాకిలి వదిలి ఇంత దూరం వచ్చావు? చనిపోతున్న రఘుబాబు తల్లికి మాటిచ్చావే, పెంచి పెద్దవాణ్ణి చేసి డాక్టర్ చదివిస్తానన్నావే, చేతిలో చేవేసి ప్రమాణం చేశావే. మర్చిపోయావా? బాబుని డాక్టర్ని చెయ్యి. అదే నీ ఆశ, అదే నీ ధర్మం. ఎన్ని కష్టాలు పడైనా సరే అన్న మాట నిలబెట్టుకో, అన్న మాట నిలబెట్టుకో. నిలబెట్టుకుంటాను, తప్పకుండా నా మాట నేను నిలబెట్టుకుంటాను. అక్క, లే బాబు లే. ఇదేం వేషం? నల్లబుడ్లు వేసుకున్నావేంటి? కాన్వకేషన్ అక్క. అంటే అంటే నాకు డిగ్రీ ఇచ్చారు. ఏమిటి? ఏమీ లేదక్క, నేను డాక్టర్ అయ్యానని పట్టా ఇచ్చారు. నిజంగానా బాబు? నిజంగా నువ్వు డాక్టర్ అయ్యావా? నువ్వు డాక్టర్ అయ్యావా బాబు? అవునక్క, డాక్టర్ పాస్ అయ్యా. బాబు డాక్టర్, నా బాబు డాక్టర్. డాక్టర్. అక్క 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 ఏమక్క, ఏమైంది? అప్పుడప్పుడు ఇలా మైకం వస్తూ ఉంటుంది, ఒళ్ళు తెలియకుండా పడిపోతుంటాను. అక్క, డాక్టర్ దగ్గర పోదాం పదక్క. అదేమిటి బాబు, నువ్వుండగా వేరే డాక్టర్ ఎందుకు? నేను మందు ఇవ్వకూడదక్క. మందు ఇవ్వకూడదా? అయితే ఇంతవరకు చదివిందంతా దండగేనా? కాదక్క, అనుభవం కోసం కొన్నాళ్ల పాటు హాస్పిటల్లో నేను ఒక పెద్ద డాక్టర్ దగ్గర పనిచేయాలి. ఆ తర్వాత మందులు ఇవ్వచ్చు, అంతే. అమ్మయ్యా, అంతే కదా. అంతా దండగైందేమో అని గుండె బేజారైంది బాబు. అక్క, పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దారా అక్క? ఈ జబ్బుని ఇలాగే వదిలిస్తే ప్రమాదం. వద్దు బాబు, వద్దు. నాకు వేరే డాక్టరే వద్దు. నేను మందంటూ తీసుకుంటే నా బాబు చేతి మీదుగానే తీసుకుంటాను. అక్క, అంతవరకు బ్రతికే ఉంటాను బాబు, బ్రతికే ఉంటాను. నా బాబు డాక్టర్ కావడం నా కళ్ళారా చూడొద్దు. అక్క.